వర్ధిల్లాలి సంయుక్త కిసాన్ మోర్చా, వర్ధిల్లాలి సంయుక్త కిసాన్ మోర్చా. 13 తారీఖు నాటి బైక్ ర్యాలీలను జయప్రదం చేద్దాం. 13 తారీఖు నాడు రైతు కార్మిక సంఘాల ర్యాలీలను బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా ఆనాడు క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది. క్విట్ ఇండియా ఉద్యమం జరిగి దాదాపుగా 87 సంవత్సరాలు కావస్తున్నటువంటి సందర్భంగా మరి భారతదేశ పాలకులు ఈనాటికి కూడా బహుళజాతి కంపెనీల పైన ఆధారపడుతున్నారు. బయలుదేర సంస్థలు ఇవల్ల ఈ భారతదేశ వ్యవసాయ రంగాన్ని నాశనం చేసే దిశగా ఇవాళ ముందుకు సాగుతూ ఉన్నారు. మరి ఇప్పటికే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలని చెప్పేసి ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి రైతు సంఘాలన్నీ కలిసి దాదాపుగా 500కు పైగా రైతు సంఘాలు కలిసి ఇవాళ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తిని నింపుకొని ఇవాళ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ఆ స్ఫూర్తిని నింపుకొని ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ విధానాలను, రైతు వ్యతిరేక విధానం, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ 13వ తారీఖు రోజున దేశవ్యాప్తంగా బైక్ ర్యాలీలు, తర్వాత ట్రాక్టర్ ర్యాలీలతోటి నిరసన చేయాలని చెప్పేసి ఇవాళ నిర్ణయించుకోవడం జరిగింది. మరి ఆ నిర్ణయించుకున్న భాగంగానే ఇవాళ నిర్మల్ జిల్లా కేంద్రంలో ఇవాళ పోస్టర్ ఆవిష్కరణ జరుగుతూ ఉంది. 13వ తారీఖు రోజున పెద్ద ఎత్తున కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు అన్ని రంగాల్లో ఉన్నటువంటి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 13వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ ర్యాలీలో కార్మికులు, కర్షకులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.